తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ ఏంటంటే, ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నల ఖాతాల్లో ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు ఉన్న మనకి 10 ఎకరాల లోపున్న ప్రతి రైతన్నల ఖాతాల్లో రైతు భరోసా నిధులు డబ్బులు అనేది మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. మనకి రానున్న 2 గంటలలో ఈ ఫోన్ల ఖాతాల్లోకి ఇటువంటి రైతన్నల ఫోన్లోకి మెసేజ్ అనేది రావడం అయితే జరుగుతుంది. రైతు భరోసా నిధులు అనేది జమ అయినట్టుగా, క్రెడిట్ అయినట్టుగా మనకి ఏ జిల్లాలలో ఈరోజు ఇటువంటి మెసేజ్లు అనేది రాబోతున్నాయి, రైతు భరోసా డబ్బులు అనేది క్రెడిట్ అయినట్టుగా. అదేవిధంగా మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ ప్రకారం మనకి ఎటువంటి రైతన్నుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు కానీ, మనకి ఈ లేటెస్ట్ న్యూస్ ప్రకారం అప్డేట్స్ ప్రకారం మనకి ఎటువంటి జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులు నిధులు అనేది క్రెడిట్ చేయబోతున్నారు. మనకి ఎటువంటి రైతన్నలు, అర్హులున్న రైతన్నలు, మనకి రాళ్ళు కొట్టేవారికి, మనకి వెంచర్లు, మనకి పాడు భూములు, ఏదైతే మనకి గుట్టలు, కొండలు ఎటువంటి జాగాలు ఉన్నాయో అటువంటి జాగాలలో, అటువంటి ఎకరాలలో రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేయకుండా అనర్హుల కింద వారిని గుర్తించి అర్హులకు మాత్రమే రైతు భరోసా డబ్బులు అనేది ఈ రోజు నుంచి క్రెడిట్ చేయబోతున్నారు. అది ఎటువంటి అర్హులు ఉన్నదానిపై అర్హులు ఎటువంటి రైతన్నల ఖాతాల్లో అటువంటి రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేయబోతున్నారు. అసలు ఎకరానికి 7,500 రూపాయల, లేదంటే 6,000 రూపాయల, ఎకరానికి 2 సీజన్లకు కలుపుకొని 7,500 రూపాయల, మనకి 2 సీజన్లకు కలుపుకొని ఎకరానికి 15,000 రూపాయలు అన్న దానిపై చాలా కన్ఫ్యూజన్స్ అయితే రాష్ట్ర రైతన్నలకైతే ఉండడం అయితే జరిగింది. సో ఇక మనకి కన్ఫ్యూజన్ తీసివేయడానికి మీ ముందుకు రావడం అయితే జరిగింది మన వీటీ అప్డేట్స్ ఛానల్. సో ఇక ఈ వీడియోలో మనకి ఎన్ని ఎకరానికి డబ్బులు అనేది జమ చేయబోతున్నారు ఈ రోజు నుంచి, అదేవిధంగా ఎటువంటి రైతన్నుల ఖాతాలో రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేయబోతున్నారు, ఈ వీడియోలో మీకు పూర్తి మొత్తం సమాచారం అనేది అందిస్తాను. అదేవిధంగా మనకి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. చాలామంది ఈ వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. సో దయచేసి తప్పకుండా మీరు ఈ వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే మీరు ఈ వీడియోని లైక్ చేయడం ద్వారానే మన ఛానల్ని చాలామంది అయితే చూస్తారు, అప్డేట్స్ అనేది వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకొని ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని కూడా ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి. సో ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నుల ఖాతాల్లో మనకి ఈ రోజు నుంచి రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నారు. మనకి ఎకరానికి 7,500 రూపాయలు, 2 సీజన్లకు కలుపుకొని 15,000 రూపాయలు అనేది నిధులు అనేది మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. మనకి గత జనవరి 15 నుంచి సర్వే అనేది చేయడం మీద జరిగింది. భూముల సర్వే మనకి శాటిలైట్ ద్వారా మనకి పైనుంచి ఎటువంటి రైతన్నుల ఖాతాలో సాగు చేశారు, ఎటువంటి రైతన్నుల ఖాతాలో సాగు చేయలేదు, పంట పండించారా లేదా అన్న చెక్ చేసిన తర్వాత మనకి వాళ్ళ ఇంటికి సర్టిఫికేట్లు, న్యూస్ అనేది వారికి సర్వే అనేది విధించి వాళ్ళకి ఇంటికి ఇన్ఫర్మేషన్ అనేది వెళ్ళిన తర్వాత వారిని మనకి అర్హులుగా గుర్తించి సాగు చేసే భూమి ఉన్న వారికి మాత్రమే ఎకరానికి డబ్బులు అనేది పంపిణీ చేయబోతున్నారు. అదేవిధంగా మనకి ఎవరైతే రాళ్ళు కొట్టేవారికి, మనకి ఎవరైతే వెంచర్లు ఉన్నవారికి, ఎవరైతే పాడు భూములు, కొండలు, లోయలు, గుట్టలు ఉన్నవారికి, ఇటువంటి ఎకరాలు ఉన్నవారికి రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేయరంట. ఇక ఈ రోజు నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సాగు చేసే పంట పండిస్తున్న ప్రతి రైతన్నుల ఖాతాల్లో మనకి రైతు భరోసా డబ్బులు 15,000 రూపాయలు, యాసంగి వానాకాలం సీజన్కి కలుపుకొని 2 సీజన్లకు కలుపుకొని 15,000 రూపాయలు అనేది మన రాష్ట్ర రైతన్నుల ఖాతాల్లో జమ చేస్తున్నట్టుగా బిగ్ అప్డేట్ శుభవార్త అనేది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు తెలియజేయడం అయితే జరిగిందండి. సో దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ డబ్బులు నేరుగా మీ ఖాతాలో తొందరగా జమ కావాలంటే ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకొని అయితే ఉండండి. సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది. థ్యాంక్ యూ గైస్.